గురుగారు, కేంద్రాలు త్రికోణాలు అని జ్యోతిష శాస్త్రంలో మన రాశులను విభజించేటప్పుడు ఒక పద్ధతి అంటూ ఉంది కదా, దీని గురించి వివరిస్తారు? రాశులు 12, మేషం నుంచి మీనం వరకు, గ్రహాలు 9, సూర్యుడి నుంచి కేతువు వరకు. ఈ 12 రాశులు వృత్తానికి ఉండే 360 డిగ్రీలని 12గా విభజించిన అనంతరం ఏర్పడినటువంటివి. వీటిల్లో ఈ గ్రహాల సంచారం గమనించినప్పుడు ఏవి ఎంత దూరంలో ఉన్నాయి, మనం జన్మించినది మనకు 1వ లగ్నం అయినప్పుడు లగ్నానికి పక్కన ఒకటి ఉంటుంది, అది 2వ ఇల్లు. 3, 4, 5, 6, 7 ఇలా దూరం వెళ్ళేసరికి ఆయా ప్రభావాల శాతం తగ్గుతూ ఉంటుంది. దగ్గరగా ఉంటే సులభంగా వినిపిస్తుంది, దూరంగా వెళితే వినిపించడం కష్టం కదా. ఇది ఒక ప్రమాణం. పక్కనే ఉంటే చూడడం కష్టం, ఎదరగా ఉంటే చక్కగా చూడగలుగుతాం కదా. 180 డిగ్రీలు 7వ ఇల్లు, ఇది 2వ ప్రమాణం. కొన్ని గ్రహాలు చూడడంలో ఈ పక్క ఆ పక్క కూడా చూస్తూ ఉంటాయి, ఇది 3వ ప్రమాణం. ఇలాంటి ప్రమాణాలతో 12 రాశులను జ్యోతిర్విజ్ఞానం 4 ప్రధాన విభాగాలలో విభజించింది. లగ్నం చతుర్థ దశమం, సప్తమం కేంద్ర సంజ్ఞకం, కేంద్రస్థానాన్ని 4 త్రికోణ నవపంచమే అనే విభజన చేసింది. ఇందులో 4, 7, 10 వీటికి కేంద్రములు అని పేరు. 1, 5, 9 వీటికి త్రికోణములు అని పేరు. ఇవి కాక ఆపోక్లీమములు, షడామములు అనేవి కూడా మరొక 2 ఉన్నాయి. వెరసి మొత్తం మీద 4 విధాలుగా జ్యోతిషం ఈ గడులను విభజించింది. ఇందులో త్రికోణములు అలాగే కేంద్రములు చాలా బలమైనవి. ఈ కేంద్రములో ఉండే గ్రహాలు రెట్టింపు ఫలితాలను మనకు అందిస్తూ ఉండగా, 4వ విభజనకు చెందినటువంటి ఆపోక్లీమములు ఇందులో ఉండే గ్రహాలు అల్ప ప్రయోజనాన్ని మనకు అందించేవిగా ఉంటాయి. ఇలా కేంద్రములు, త్రికోణములు, ఫణాపరములు, ఆపోక్లీమములు, ఈ 4ంటిలో కేంద్రములు, త్రికోణములు చాలా బలమైనవి, ఫణాపరములు మధ్యమములైనవి, ఆపోక్లీమములు అల్పములైనవి. ఇలా గుర్తించాలి. ఇది విషయం.